ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. ఆంధ్రుల కళల రాజధాని అమరావతికి మరో మణిహారం రాబోతా ఉంది. అమరావతి నిర్మాణ పనులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో శరవేగంగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఇందుకు సంబంధించి అమరావతికి సంబంధించి ఓఆర్ఆర్ ఏదైతే ఉందో ఏర్పాటు కోసం గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా అసలు మన అమరావతి ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డు ఏ విధంగా రాబోతూ ఉంది, ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం వల్ల ఎంత మేర లాభం ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనతో పాటు గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఉన్నారు. సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఆ ఔటర్ రింగ్ రోడ్డు మన తెనాలి ప్రాంతం మీదుగా మన జిల్లా గుంటూరు జిల్లా కూడా కనెక్టివిటీ ఉండబోతూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు అనేది ఏ విధంగా ఉండబోతోంది మీకు తెలిసి? ఔటర్ రింగ్ రోడ్డు అనేది తెనాలి ప్రాంతానికి ఒక వరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మనం ఎంత అవమానకరంగా మాటలు విన్నామో మనం చూసాం. ఆ రోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా సరే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, ఒక మంచి రాజధానిగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన చాలా కృషి చేశారు. దాంట్లో ఆయన ఔటర్ రింగ్ రోడ్డుని కూడా కీలకంగా తీసుకున్నారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అంత సహకారం అందించకపోయేతలకి అది ఆ రోజు బ్రేక్ అయింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో ఆయన్ని గెలిపించినా కానీ ఆయన ఔటర్ రింగ్ రోడ్ని దాన్ని సమూలంగా దాన్ని పక్కన పెట్టేతలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజధాని మీద ఔటర్ రింగ్ రోడ్డు మీద ఆయన కీలకంగా దృష్టి పెట్టడం. ఎందుకంటే హైదరాబాదు గతంలో ఔటర్ రింగ్ రోడ్డుకు ముందు, ఔటర్ రింగ్ రోడ్డుకు తర్వాత హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ విధంగా హైదరాబాద్ సిటీ డెవలప్ అయింది అనేది కూడా మనం చూసాం. అలానే ఇవాళ ఈ ఔటర్ రింగ్ రోడ్డు అనేది ముఖ్యంగా తెనాలి ప్రాంతానికి ఒక మణిహారంగా మనం చెప్పుకోవాలి. అలాగే ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి మన గుంటూరు, కృష్ణా జిల్లాల కనెక్టివిటీ ఉండబోతోంది. తెనాలి ప్రాంతానికి సంబంధించి ఎటు నుంచి ఎటు వరకు ఇన్ను ఎగ్జిట్ ఎట్లా ఉండబోతోంది సార్ మీకు తెలిసినంతవరకు? ఇవాళ గుంటూరు జిల్లాలో కీలకంగా నారాకోడూరు ఎగ్జిట్ ఒకటి, రెండోది ముఖ్యంగా మనకి నందికి వెలుగు ఎగ్జిట్ అనేది ఈ ఔటర్ రింగ్ రోడ్డుకి కీలకంగా. ఎందుకంటే నంది వెలుగు ఎగ్జిట్ నుంచి ఇటు కాజా టోల్గేట్ వరకు, ఇటు మనం కృష్ణా జిల్లాలో ఎంటర్ అయ్యేదానికి కూడా నంది వెలుగు ఎగ్జిట్ అనేది కీలకంగా ఉండటం వలన తెనాలి ప్రాంతం, ఎందుకంటే తెనాలి అంటే ఒక ఆంధ్ర ప్యారిస్గా మనం చెప్పుకుంటాం. అటువంటిది మనకి రోడ్డు కనెక్టివిటీ అనేది రోడ్లు ఉన్నా కానీ అవి సఫిషియెంట్గా లేని రోడ్లు. ఎందుకంటే మనం విజయవాడకి అతి కొద్ది దూరంలో ఉన్నాం, గుంటూరుకి అతి కొద్ది దూరంలో ఉన్నా కానీ ఇవాళ ఏదైతే జనాభా పెరిగిందాన్ని దృష్టిలో చూసుకుంటే ఈ రోడ్లు చాలా ఇరుగ్గా ఉండటం వల్ల చాలా ఇబ్బందులుగా ఉంది. ఇది మన తెనాలి అనగానే ఒక ఆంధ్ర ప్యారిస్ అని చెప్తారు. నిజమైనటువంటి ఆంధ్ర ప్యారిస్ ఈ 2 ఎగ్జిట్లు, నారాకోడూరు ఎగ్జిట్టు, ఇటు నందివెలుగు ఎగ్జిట్టు, ఈ 2 ఎగ్జిట్లు కూడా తెనాలికి ఒక గొప్ప వరంగా మనం చెప్పుకోవాలి. మొత్తంగా ఎన్ని కిలోమీటర్ల మేర ఉండబోతా ఉంది ఔటర్ రింగ్ రోడ్ అనేది? ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్లు రోడ్ల కనెక్టివిటీ పెరుగుతూ ఉంది, జర్నీ కూడా చాలా వరకు
కలిసి వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది 5 జిల్లాలను కలుపుకొని మన గుంటూరు, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా, ఇటు ఎన్టీఆర్ జిల్లా, ఇటు పల్నాడు జిల్లా 5 జిల్లాలను కలుపుకొని 189 కిలోమీటర్ల విస్తీర్ణంతో 140 మీటర్ల వెడల్పుతో, ఎందుకంటే మనం ఎక్కడ కూడా హైదరాబాద్ కూడా దాదాపు 70 మీటర్లు వెడల్పుతోనే అక్కడ ఓఆర్ఆర్ ఉంది. ఇది 140 మీటర్లు వెడల్పుతో, ఎందుకంటే 8 వరుసలు అటు ఇటు 2 వైపులు కూడా సర్వీస్ రోడ్లతో ఈ యొక్క ఓఆర్ఆర్, ఎందుకంటే గెజిట్ కూడా రిలీజ్ అయిపోయింది. ఎందుకంటే ఇది కేంద్రం ప్రాజెక్టు కాబట్టి గెజిట్ కూడా రిలీజ్ అయ్యి ఉంది కాబట్టి 140 మీటర్ల వెడల్పుతో ఇది నిర్మాణం చేపట్టబోతున్నారు. ఎందుకంటే 12 ప్యాకేజీలతో, ఎందుకంటే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 12 ప్యాకేజీలతో ఒక్కొక్కరికి 15 కిలోమీటర్లు, అంటే ఒక్కొక్క కాంట్రాక్టర్కి 15 కిలోమీటర్లు ఇస్తే త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు 12 ప్యాకేజీలతో దీన్ని తీసుకోవడం అనేది కూడా నిజంగా ఈ ప్రాంత వాసుల యొక్క అదృష్టంగా మనం భావించాలి. ప్రధానంగా చూసుకుంటే మీరు అన్నారు ఇందాక హైదరాబాద్కి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి జరిగింది, అక్కడ భూముల ధరలకు విపరీతంగా రెక్కలు వచ్చేసాయి. ఇటు మన ప్రాంతం చూసుకుంటే తెనాలి ప్రాంతం మీదుగా కూడా ఔటర్ రింగ్ రోడ్డు వెళ్ళబోతా ఉంది. గతంలో మనం తెనాలికి కొన్ని కోల్పోయాం, తెనాలి జిల్లా కానివ్వండి, పార్లమెంట్ కానివ్వండి, కొన్ని కోల్పోయాం. ఈ క్రమంలో తెనాలికి ఓఆర్ఆర్ రావటం వల్ల ఈ ప్రాంత అభివృద్ధి ఎలా ఉండబోతా ఉంది? ముఖ్యంగా తెనాలి ప్రాంతం చాలా పీస్ఫుల్గా ఉండే ఏరియా. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా శాంతియుతంగా, చాలా పద్ధతిగా ఉంటారు ఈ ప్రాంతంలో. ఎందుకంటే బాగా గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా ఇది. ఇటు విజయవాడకు కానివ్వండి, ఇటు గుంటూరుకు కానివ్వండి అనువైన ప్రాంతం. ఎందుకంటే రైల్వేది కూడా మెయిన్ జంక్షన్ ఉంది. ఏ వ్యాపారం చేసుకుంటానికైనా సరే పారిశ్రామికవేత్తలు ఎవరు ఇక్కడి నుంచి వాళ్ళ యొక్క ఏ ఇండస్ట్రీని నెలకొల్పాలన్నా సఫిషియెంట్గా ముందు గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ప్రజలు వ్యాపారస్తులు కూడా వాళ్ళ యొక్క వ్యాపారాలకు తగ్గట్టు అనుకూలంగా ఇక్కడ వాళ్ళ మనస్తత్వాలు కూడా ఉంటాయి. కాబట్టి గతంలో మనం హైదరాబాద్ చూస్తే కోకాపేట, ఇవన్నీ కోకాపేట కానివ్వండి, కొండాపూర్ కానివ్వండి, ఇదంతా మియాపూర్ కానివ్వండి, ఇవన్నీ కూడా చిన్న చిన్న పల్లెటూర్లు. ఇప్పుడు కోకాపేట చూస్తే మనం విన్నాం, ఎకరా వచ్చేతలకి దాదాపు 170 కోట్లకి అక్కడ కొన్నారు అని. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు. ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే కనెక్టివిటీ చాలా ఈజీగా ఉంటుందో పారిశ్రామికవేత్తలు కూడా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా చాలా ముందుకు వస్తారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ 5 జిల్లాల్లో కీలకమైంది తెనాలి. ఎందుకంటే రాజధానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం తెనాలి, గ్రౌండ్ వాటర్ ఉన్న ఏరియా, కనెక్టివిటీ ఉన్న ఏరియా. ఎందుకంటే ఈ ఎగ్జిట్లు కూడా ఇప్పుడు నందివేలుగు ఎగ్జిట్ కానివ్వండి, ఈ ఎగ్జిట్లు కూడా కీలకంగా తెనాలికి కీలకంగా ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ చాలా అద్భుతంగా ఉంటుంది. నిజంగా ఒక రైతులు చిన్న చిన్న వాళ్ళకి, ఎందుకంటే ఈ కన్స్ట్రక్షన్స్ విపరీతంగా కన్స్ట్రక్షన్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుందంటే కన్స్ట్రక్షన్స్ బాగుంటాయి. చిన్న సన్నకారు వాళ్ళకు కూడా నిత్యం చేతి నిండా పని దొరుకుతుంది. మనం ఊహించిన స్థాయి కంటే కూడా చాలా గతంలో 50 సంవత్సరాల్లో చూడలేనటువంటి ఒక అద్భుతాన్ని మనం రాబోయే రోజుల్లో చూస్తున్నాం అనేది మనందరికీ ఆనందించదగినటువంటి విషయం. మీరు అన్నట్లు దాదాపు అతి త్వరలోనే పనులు ఓఆర్ఆర్ పనులు పూర్తవుతాయని చెప్తా ఉన్నారు. మరికొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి ఇప్పటికే గెజెట్ విడుదల చేశారు భూసేకరణ కోసం. ప్రభుత్వానికి మీరు ఏ విధంగా ధన్యవాదాలు ఈ ప్రాంతం తరపున చెప్పబోతా ఉన్నారు? నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ ప్రాంతంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖర్ గారికి, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఏ విజన్తో పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే అభివృద్ధి అనేది శాశ్వతం. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి అంటే కీలకంగా ఈ ఔటర్ రింగ్ రోడ్ లాంటివి ఉంటేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అంకిత భావంతో, ఎందుకంటే గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కానీ ఇవాళ ఈ ఓఆర్ఆర్ని తీసుకోవటం వల్ల సమూలంగా ఇటు ప్రకాశం జిల్లా,
ఇటు ఇటు ఉమ్మడి గుంటూరు జిల్లా, ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా, అటు గోదావరి జిల్లాలు, వీటన్నిటికి కూడా ఒక గొప్ప కనెక్టివిటీ రాబోతుంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జీవితాంతం చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అట్లాగే సార్, ఇప్పుడు ఈ గెజెట్కి సంబంధించి భూసేకరణ అనేది కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది. మన ఉమ్మడి గుంటూరు జిల్లా కానివ్వండి, మన తెనాలి ప్రాంతంలో కానివ్వండి. దీనికి సంబంధించి రైతులు ఏ విధంగా ముందుకు వస్తారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే అమరావతి రాజధాని మనం ప్రకటించిన తర్వాత రైతులు ఏ విధంగా ముందుకొచ్చారు, దాదాపు 33 ఎకరాల్లో రైతులు స్వచ్ఛందంగా ఏ విధంగా భూములు ఇచ్చారు అనేది మనం చూసాం. ఎందుకంటే రాజధాని ఏరియా, ఇప్పుడు అమరావతి రాజధాని అనేది 13 జిల్లాలకి ఒక సెంటర్ పాయింట్గా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద మనసుతో ఈ రాజధాని తీసుకున్నారు. మనందరం కూడా ఆయనకి అండగా నిలబడాలి, ఈ రాజధాని నిర్మాణంలో మనందరం కూడా కీలకంగా నిలబడాలని చెప్పేసి ఏదైతే ఉద్దేశంతో ఇవాళ రైతులు అక్కడ ముందుకొచ్చారో, ఇక్కడ కూడా రైతులందరూ కూడా ఏదైతే ఈ ఔటర్ రింగ్ రోడ్డు సంబంధించిన ఎవరైతే రైతులు దాంట్లో నుంచి వెళ్తుందో వీళ్ళన్నీ కూడా మనం వింటున్నాం. ఎందుకంటే ఒక అభివృద్ధి జరగాలంటే మనందరం కూడా కీలకంగా మనందరం కూడా ముందుకు రావాలి అనే దాంట్లో రైతులందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. కానీ ఏంటంటే రైతులందరూ ఆలోచన ఏంటంటే మనకు కూడా ఒక గిట్టుబాటు ధరగా, మనకు ఒక మద్దతు ధరగా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఉంటే మనందరికీ బాగుంటుందని చెప్పేసి రైతులు ఆలోచన ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా చూసుకుంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ అమరావతికి, ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఖచ్చితంగా మణిహారంగా కూడా చెప్తా ఉన్నారు. మన తెనాలి ప్రాంతానికి ముఖ్యంగా మహర్దశ రాబోతా ఉంది. మన గుంటూరు జిల్లాకు సంబంధించి అని కూడా చెప్తా ఉన్నారు. దాదాపు 189.9 కిలోమీటర్ల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్ అనేది కూడా విస్తరించి ఉంటుంది. 140 మీటర్ల వెడల్పుతో కూడా ఈ ఓఆర్ఆర్ అనేది కూడా రాబోతా ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ తరహాలో మన తెనాలి ప్రాంతం కానివ్వండి, మన గుంటూరు జిల్లా కూడా, అమరావతి ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి అయితే వీరవల్లి మురళి గారు అయితే అసభ్యం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అయితే ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి. వస్త్ర వ్యాపార రంగంలో అత్యంత క్వాలిటీతో 30 ఏళ్లుగా విశేష అనుభవం కలిగిన రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్ వారి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలతో క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి పండుగల అదిరిపోయే స్పెషల్ ఆఫర్స్ ఇప్పుడు మీకోసం. 2 కొంటే 1 ఉచితం. బాయ్స్, జెంట్స్ మరియు లేడీస్ సెలక్షన్స్ లో కళ్ళు చెదిరే కలెక్షన్స్ మరియు ఆఫర్స్. త్వరపడండి, ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. రిమ్ జిమ్ రెడీమేడ్ గార్మెంట్స్, మెయిన్ రోడ్, తెనాలి. సెల్ నంబర్ 9704260669. శశి స్వీట్స్ మరియు కేక్స్ మేళా గత 3 దశాబ్దాలుగా కేక్స్ మేళాను నిర్వహిస్తూ తెనాలి మరియు పరిసర ప్రాంత ప్రజలను అలరిస్తున్న శశి డెలిషియస్ వారి స్వీట్స్ మరియు కేక్స్ మేళా డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో వివిధ రకాల వందలాది మోడల్స్ తో అలరించనున్న కేక్స్ మేళాను సందర్శించండి. నంబర్ 9355589999. శశి గ్రూప్స్ వారి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు.